అండి, హలో నమస్తే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కేసరి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని, ఆ తర్వాత మన దగ్గర ఉన్న ముంత మామిడి పప్పు, ద్రాక్ష ఇవన్నీ కూడా మనమైతే వేసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ కేసరి అయితే చేస్తున్నా. హాఫ్ కేజీ కంటే హాఫ్ కేజీ కన్నా ఎక్కువగా మనం షుగర్ అయితే తీసుకోవాలన్నమాట. ముందుగా వాటర్ అయితే కొలత తీసుకొని 1కి 5 గ్లాసులు నీళ్ళు పోసుకొని మనం మొత్తం షుగర్ అంతా కరగబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొన్ని నేను డెకరేషన్ కోసం పక్కన అయితే తీసి పెట్టుకున్నాను. హాఫ్ కేజీ రవ్వ నేతిలో వేయించుకొని దాంట్లోకి ముంత మామిడి పప్పు అయితే వేసుకున్నాను. ఈ ఎసురులోకి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. మీ ఆప్షనల్ అనమాట, కొంచెం కలర్ఫుల్గా ఉండాలని వేసుకున్నాను. చూసారా, నీళ్ళలోకి వచ్చేసి రవ్వ అనేది మెల్లిగా వేసేసి ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్ అంటే మనం ముంత మామిడి పప్పు ద్రాక్ష వేయించుకున్నాం కదా, అవన్నీ కూడా ఇట్లా డెకరేషన్గా చేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి. ఆ తర్వాత ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఇస్తాను, వెళ్ళి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.